ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇంకొక 4 సంవత్సరాలలో దాదాపు ఆల్మోస్ట్ ఖర్గే ఉండను, నేను బ్రతకను, 4 సంవత్సరాల తర్వాత బ్రతకను అనే లెవెల్లో వ్యాఖ్యలు చేసిండు. అంటే బ్రతకాలని బాగున్నది, 83 ఏళ్ళకి వచ్చిండు, ఇంకా బ్రతకాలని ఆశ బాగున్నది. ఒకవైపు ఆశ ఉన్నది, ఇంకోవైపు 4 ఏళ్ళనే చచ్చిపోతా కావచ్చు అనే బాధ కూడా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎట్లున్నది, ఫస్ట్ మంచుకున్నామని చెప్పిండు. ఎందుకంటే ఈయనను కూడా కాపాడేది నరేంద్ర మోడీ. ఇసొంటోళ్లను, ఇందులో ఇబ్బంది పెట్టేందుకు కూటమిలు కట్టిన వాళ్ళను మన దేశంలో కాపాడేది ఈ కేంద్ర ప్రభుత్వమే. నరేంద్ర మోడీ గారే కాపాడుతాను వీళ్ళని కూడా. యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం. మిత్రులారా, ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇంకొక 4 సంవత్సరాలలో దాదాపు ఆల్మోస్ట్ ఖర్గే ఉండను, నేను బ్రతకను, 4 సంవత్సరాల తర్వాత బ్రతకను అనే లెవెల్లో వ్యాఖ్యలు చేసిండు. ఎందుకంటే అంటే బ్రతకాలని బాగున్నది, 83 ఏళ్ళకి వచ్చిండు, ఇంకా బ్రతకాలని ఆశ బాగున్నది. ఒకవైపు ఆశ ఉన్నది, ఇంకోవైపు 4 ఏళ్ళనే చచ్చిపోతా కావచ్చు అనే బాధ కూడా ఉన్నది. అటు బ్రతకాలనే ఆశ, ఇటు 4 ఏళ్ళనే పుట్టుకోంట కావచ్చు అనే ఆశ. ఎందుకంటే కాశ్మీర్లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో ఈయన సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత లేపినరు, డాక్టర్లు చికిత్సను అందించారు. ఆయన ఏం చెప్తాడంటే నాకు 83 ఏళ్ళు ఉన్నాయంటాడు. ఇంకా 83 ఏళ్ళకి నీకు రాజకీయం ఎందుకు? ఒట్టిగానే కింద పడిపోతారు మీరు, రాజకీయాలు చేసి ఏం సాధించేది ఉన్నది? యూత్ ఉన్నది, చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో, చాలా మందికి అవకాశాలు ఇవ్వచ్చు యూత్. ఎందుకు సోనియా గాంధీకి, మీకు ఎవరికి రాజకీయాలు అవసరం లేదు. అలాగే అంటే ఎందుకు ఈ సంచలన వ్యాఖ్యలు చేసి మీరు వీడియో మొత్తం కూడా చూడాలి మిత్రులారా. చిన్న వీడియోనే, మీరు అందరూ చూడాలి. ఆయన ఏమంటాడంటే నరేంద్ర మోడీ గారిని గద్ద దింపేంత వరకు నేను బతుకుతా అంటే దీంట్లో 2 రకాలున్నాయి. అయితేనో 4 ఏళ్లలో పుడుక్కు అంటాడు, లేకపోతేనో ఈయనకు ఇంకా 10-15 సంవత్సరాలు కూడా బ్రతకాలనే ఆశ మాత్రం బాగున్నది 83 ఏళ్ళకి వచ్చినా కూడా. ఈ 2 నెంబర్ 1 పాయింట్ ఏంటంటే 4 ఏళ్లలో పుడుక్కు అంటాడు కావచ్చు అని అనిపిస్తుంది నాకు. 4 ఏళ్లలో పుడుక్కు అంటాడు. ఎందుకంటే 4.5 ఏళ్ళు అలా ఒకవేళ నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ ప్రకటించి అమిత్ షాను ఎవరన్నా వచ్చారు అనుకోండి, అంటే గద్దదించిన అనే ఆలోచనతో పుట్టుకో అంటాడు. ఇక అంటే మళ్ళా వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. యోగి రావచ్చు, అమిత్ షా రావచ్చు, హేమంత్ విశ్వశర్మ రావచ్చు, చాలా మంది. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే శాంతాడంత ఉంటుంది మన లిస్ట్, భారతీయ జనతా పార్టీ ఎవరైనా రావచ్చు. సో మోడీని గద్దదించినట్టే కదా ఇప్పుడు ఈయన, కాబట్టి చచ్చిపోతాడు. అంటే ఈయనకు అదో ఆలోచన. ఇక లేదు, ఈయనకు బతకాలనే ఆలోచన కూడా బాగున్నది అని కూడా నేను చెప్తాను. ఎట్లా ఉన్నది అంటే నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు చూడండి, ఇప్పటికీ ఇంకా అంటే లెక్క ప్రకారం 73 ఏళ్ళకేమో వచ్చినట్టున్నాడు నరేంద్ర మోడీ గారు. 73 ఏళ్ళకేమో వచ్చినట్టున్నాడు. ఇంకా 10 సంవత్సరాలు అంటే ఖర్గే వయసు వరకు వచ్చే వరకు కూడా నరేంద్ర మోడీ గారు ఖర్గే లెక్క ఉండడు. ఇప్పుడు ఎట్లుంటుందండి, 73 ఏళ్ళు ఉండి 20 ఏళ్ళోళ్ళు, 22 ఏళ్ళోళ్ళు ఎట్లయితే తిరుగుతారో అట్లా తిరుగుతారు. మంచిగా వామప్ చేయడము, మంచిగా యోగా చేయడం, ఇవన్నీ చేస్తారు నరేంద్ర మోడీ. సో ఇంకా 10 సంవత్సరాలైనా గట్టిగానే ఉంటాడు నరేంద్ర మోడీ, నో డౌట్. ఇక ఇంకా 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలైనా గట్టిగానే ఉంటాడు. మరి గట్టిగున్నప్పుడు మరి దేశాన్ని పాలించేందుకు ఫాస్ట్గా నడవగలుగుతాడు, ఫాస్ట్గా ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఉండొచ్చు. కాబట్టి 10 సంవత్సరాలు ఇంకా 93 ఏళ్ళ వరకు బతుకుతానే ఆశ బాగున్నది. మొత్తానికైతే బ్రతకాలనే ఆశ ఒకవైపు, నరేంద్ర మోడీని గద్దదించడం ఈయన కాన్సెప్ట్ ఏంటంటే నరేంద్ర మోడీని గద్దదించడం ఈయన కాన్సెప్ట్. అంటే ఒకవేళ నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ ప్రకటించిన అనుకోండి, అప్పుడు ఈయన సంతోషంగా ఉంటాడు. కానీ వీళ్ళు రారు, కాంగ్రెస్ రాదు. ఆయన కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గద్దదించ పుట్టుకోవచ్చు, చచ్చిపోవచ్చు అనే ఆలోచన. అంటే వీళ్ళ విచిత్రమైన ఏంటంటే ఖర్గే నువ్వు మాట్లాడేటప్పుడు నరేంద్ర మోడీని గద్దదించే వరకు బతుకుంటా. ఏమైందంటే కొందరికి ఏంటంటే నరేంద్ర మోడీ గారు మామూలుగా చెప్పారు సమాధానం. ఈయన ఈ మాటలు మాట్లాడితే వేదిక మీద నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎట్లున్నది, ఫస్ట్ మంచుకున్నామని చెప్పిండు. ఎందుకంటే ఈయనను కూడా కాపాడేది నరేంద్ర మోడీ. దేశాన్ని మొత్తం, దేశంలో ఉన్న ఇసొంటోళ్లను, హిందువుల మీద ఇందులో ఇబ్బంది పెట్టేందుకు కూటమిలు కట్టిన వాళ్ళను, విదేశాలకు తొత్తులుగా మారిన, పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు, చైనాకు ఉగ్రవాదులకు తొత్తులుగా మారిన వాళ్ళని కూడా మన దేశంలో ఉంటే మన దేశంలో కాపాడేది ఈ కేంద్ర ప్రభుత్వమే. నరేంద్ర మోడీ గారే కాపాడుతాను వీళ్ళని కూడా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏంటంటే మంచిగా బుద్ధి చెప్పిండు. ఫోన్ చేసి ఎట్లున్నారు మల్లికార్జున ఖర్గే గారు, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీరు పెద్ద మనిషి చేయరు అని చెప్పేసి ఫోన్ చేసి కూడా మాట్లాడినట్టయితే సమాచారం ఉన్నది మిత్రులారా. మొత్తానికైతే ఖర్గేది విచిత్రం అన్నట్టు, చాలా విచిత్రం. కాంగ్రెస్ అంటేనే విచిత్రం, అందులో ఖర్గే మహా విచిత్రం. ఆయన ఏమనుకుంటాడంటే ఆయననే గద్ద దించుతా చేస్తా, ఆయన అధ్యక్షుడు కావచ్చు, కానీ మొత్తం టోటల్ పగ్గాలన్నీ కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గరనే ఉన్నాయి ఇప్పటికీ. ఇది ఫస్ట్ కాంగ్రెస్ నేతలు అందరూ, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా, వీళ్ళందరూ కూడా గమనించాలి. అర్థమైందా? పెత్తనం మొత్తం కూడా ఆ 3 గాంధీ అని పెట్టుకున్న వాళ్ళదే. ఎప్పటికైనా నువ్వు ఖర్గేం చేయి, ఎవరినన్నా చేయి, వాళ్ళు ఏం చెప్తే గది నడవాలి. వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి సినిమానే లేదు అసలు. వాళ్ళు ఫెమిలియర్ ఫేస్లే కాదు ఇక్కడ. రాహుల్ గాంధీ అంటే తిడతారు, రాహుల్ గాంధీ అనాలి, నువ్వు ఇట్లా గాంధీ అంటే అని తిడతారు నన్ను అందరూ లైవ్ లో కామెంట్స్ పెడతా ఉన్నారు. సో మిత్రులారా, దయచేసి నేను చెప్పింది మీరు ఏకీభవించినట్లయితే ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.